హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నేను అక్కడ సెలయేటి దగ్గరికి అయితే వచ్చానండి. మా పిన్నాళ్ళ ఇంటి దగ్గర పిన్నాళ్ళ ఇంటి దగ్గర చిన్న పని ఉండి అయితే వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ ఏరు అయితే ఉంది. ఇది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందండి. ఒక సమ్మర్లో తప్పించి సమ్మర్లో కూడా కొంచెం ప్రవహిస్తూ ఉంటుంది. మన వర్షానికి అయితే చాలా ఎక్కువగా ప్రవహించి అయితే మనకి ఇక్కడ ఎడ్జీలు అయితే కొట్టేయడం జరిగింది. మీరు అక్కడ చూడండి, ఆ ఎడ్జెస్ అయితే శుభ్రం పడిపోయినవి. చాలా భారీగా వచ్చింది. పక్కన టేక్ టాట్ అనేది మనకు ఒక 20 ఫీట్ హైట్లో ఉంది. 20 ఫీట్ హైట్లో కూడా ఎక్కేసింది అటండి. మొత్తం కొట్టేసింది. నేల అంతా కోతకు గురి అయిపోయింది. మనకి కొత్త ఇసుక కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా కొత్తగా వచ్చిందే. లోతుగా ఉండేదల్లా మనకి హైట్ అయిపోయింది అనమాట. హైట్ అయిపోయింది. ఆ ప్రవాహం అనేది ఇప్పటికీ కొంచెం స్పీడ్గానే ఉందండి. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది అటు సైడు. ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా అండి. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు అనమాట. మా పిన్ని వాళ్ళ ఇల్లు. మాదైతే విశాఖపట్నం జిల్లా. ఇప్పుడే వచ్చి బస్సు అయితే దిగైతే ఇలా వచ్చాను ఇక్కడికి. వస్తే మనకు వచ్చేసి ఇక్కడ చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే నాకు కొన్ని ఉండిపోయి ఇక్కడ. ఎప్పుడు వచ్చినా సరే చిన్నప్పుడు మా పిన్నాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఒక 2 years అయితే ఉన్నాను. ఆవిడ వచ్చి ఇక్కడ ఏట్లోనే అక్కడ చూడండి, ఆ చివరిని ఏరు కనిపిస్తుంది కదా, ఆ చివరిని అయితే అక్కడ ఆడుకునేవాళ్ళం మేము. మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య, నేను, మా తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు కూడా అక్కడ ఆడుకునేవాళ్ళమి. ఆ యొక్క స్వీట్ మెమరీస్ అనమాట చిన్నప్పుడువి. ఇదే ఏరండి, కానీ అప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెత్త కనిపిస్తుంది కదా, చాలా చెత్త అయితే పట్టేసింది చూడండి. ఇక్కడ ఇలాంటి చెత్త అయితే అప్పుడు ఉండేది కాదండి. చాలా ప్లెయిన్గా ఉండేది. చేపలు ఎక్కువ ఉండేవి ఫ్రెండ్స్. అప్పుడు చేపలు ఇలా ఏటి దగ్గరికి వస్తే ఇంతంత చేపలు పట్టుకునే వాళ్ళం ప్రతిరోజు. ఎక్కడ స్నానం అయితే చేసేవాళ్ళమి. చూడండి, ఆ చివరిని మీకు చూపిస్తాను ఇప్పుడు అలా వెళ్తూను. అక్కడే స్నానం అది అక్కడే చేసేవాళ్ళం ఫ్రెండ్స్. అక్కడే చేసేవాళ్ళమి. డైలీ మార్నింగ్ ఇంటి దగ్గర కన్నా అక్కడ ఏటిలోనే స్నానం చేసేవాళ్ళమి. అంటే మనకి సెలవులని ఉంటాయి. మీకు వచ్చేసి ఇలాగా ఈ ఏరు అంచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంచుల పక్కన ఇలాగా మనం గొయ్యి తీస్తే మనకి అక్కడ మంచి తేటి నీరు అయితే వస్తుంది. మురికి నీరు కాకుండా ఆ తేటి నీటిలో అయితే మేము స్నానం చేసేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి 6:30కి ఇలా వచ్చేసి స్నానం చేసేసి అయితే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఇంటికి. అప్పుడు స్కూల్కి కూడా వెళ్ళానండి. స్కూల్గా అక్కడ ఉంది ఫ్రెండ్స్. మీకు ఆ చెట్ల లోపల అయితే ఉంది స్కూలు. అక్కడ ఊరు అలాగా ఆ చివరి నుంచి అయితే ఉంది. ఈ చెట్లు లోపల అయితే స్కూల్ ఉంది. ఆ స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళమి. చాలా బాగుండేదండి అప్పుడు లైఫ్ అనేది. మాకు తెలియదు కదా, తెలియని వయసులో ఇంకా లైఫ్ అంటే ఇంకా అలా ఆడుకోవడమే. ఉదయమే ఏటిలోకి వచ్చాడు, అంటే ఏటి దగ్గరికి వచ్చాడు, స్నానం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చేవాళ్ళం అండి చేపలు పట్టడానికి. సండే అయితే ఇంకా ఏటిలోనే ఉండేవాళ్ళం. ఇంకా సండే అయితే ఇంకా ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసేసుకొని ఇదే ఏరు ఇంకా అలాగా మా సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం సాయంత్రం వరకు. బాగుండేదండి, చాలా బాగుండేది లైఫ్ అనేది అప్పుడు. ఇప్పుడైతే కుదరదు కదండి, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, ఇలా సరదాగా ఆడుకోవడానికి అయితే అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి కదా. ఈ రాళ్ళల్లో నత్తలు ఎక్కువ ఉంటాయండి. నత్తలు ఆల్చెప్పులు అవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా కనిపిస్తాయి ఎదిగితే. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నత్తకాయలు అయితే ఉండేవి. వీటితో ఇలా కొట్టుకొని ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్. ఇలాగైతే ఇలా కొట్టుకొని ఆడుకునేవాళ్ళమి. చాలా అదొక మెమరీ అనమాట, స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు. ఇవే ఫ్రెండ్స్ నత్తకాయలు. చూడండి, అప్పుడు ఇంత చెత్త అయితే ఉండేది కాదు. మొన్న వర్షానికి అయితే, మొన్న తుఫాన్లకి అయితే వచ్చేసింది. చాలా తేటిగా నీట్గా ఉండేవి. మాకు ఏరు అనేది చిన్న సైజు బీచ్ లాగా అయితే ఉండేది ఫ్రెండ్స్. మాకు ఒక ఏరు పెద్ద పాయ అయితే అటు సైడ్ ఉంటుంది. ఈ మ్యాట్ పెట్టేసిందండి ఇక్కడ. ఈ మ్యాట్ పెట్టేయడం వల్ల ఏరు అనేది 2 పాయల కింద విడిపోయింది. అటు సైడు ఎక్కువ పారుతుంది, ఇటు సైడ్ తక్కువ అండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మీకు ఇక్కడ దిగినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇసుక అనేది చాలా స్మూత్గా ఉంది. మనకు బీచ్లో ఉన్నట్టే ఉంది ఇసుక అనేది. చాలా స్మూత్గా అయితే ఉంది. మనం రాసుకోవచ్చు కూడా ఇలాగా. నీళ్ళు కూడా పక్కన ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహం కూడా చాలా బాగుంటుందండి. మీరు చూసినట్టయితే ఈ ప్రవాహం కూడా చాలా బాగుంటుంది.
తేటికి వస్తుంది ఫ్రెండ్స్ నీరు అనేది, ఎటువంటి బురద లేకుండా చాలా తేటిగా అయితే ఉంటుంది ఈ సెలయేట్లో నీరు అనేది. చూడండి ఒకసారి ఎంత కడిగిన ముచ్చిలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నీరు అనేది, బురద అనేది అసలు ఉండదు, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు.